యొక్క సారాంశం. అంతేకాదు ఒక డిజాస్టర్ పొజిషన్లోకి ఒక పార్టీ వెళ్ళబోతుంది అనేది కూడా ఆ సర్వే సారాంశం కూడా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలని చేసుకొని ఆ సర్వే నిర్వహించారా, లేదంటే గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ని బేస్ చేసుకుని నిర్వహించారా అనే దాని మీద మనం విశ్లేషణ కనుక చేసుకుంటే, ఆ సర్వేని గమనిస్తే కనుక వాళ్ళు ఏ ప్రాతిపదికన చేశారు అని మనం ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సినారియో ఇంకా ఒక క్లారిటీ రాలా. ప్రస్తుతం యువగలం యొక్క విజయోత్సవ సభ జరుగుతుంది. ఆ సభకు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఒకే వేదిక మీదకి 2014 తర్వాత రాబోతూ ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు, చర్చలు జరుపుతూ ఉన్నారు. కొంతమందికి టికెట్లు ఇవ్వలేము అనేటువంటి పరిస్థితికి వచ్చారు ఆయన. ఆ మేరకు వాళ్ళకి సంకేతాలు కూడా ఇస్తూ ఉన్నారు. కనీసం 50 నుంచి 80 మంది వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని చెప్పి టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఒక విడత కౌన్సిలింగ్ కూడా అయిపోయింది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి. ఇప్పుడు ఎవరిని పిలుస్తారు, తాడేపల్లి నుంచి ఎవరికి ఫోన్ చేస్తారనేటువంటి ఒక రకమైన ఆందోళన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కనిపిస్తూ ఉంది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ కానీ, ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ ఆ మేరకు పాటిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడు జరుగుతుంది విపక్షాల నుంచి, అలాగే సోషల్ మీడియాలో కూడా. రాబోయేటువంటి రోజుల్లో మరోసారి అవకాశం రాదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తున్నారు పార్టీని. రాబోయేటువంటి రోజులు అధికారంలోకి రావాలంటే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చడం ఒక్కటే మార్గం అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఆయన కసరత్తు చేస్తున్నారు. ఈలోపుగానే ఒక సర్వే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు పుడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి ఆ సర్వే, అసలు ఏ ప్రాతిపదికన ఆ సర్వే చేసి ఉంటారు అనేటువంటి ఒక విశ్లేషణ తీసుకుందాం. సో ఆ సర్వే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీ పోల్ ప్రిడిక్షన్స్ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రసాద్ అనే అతను కందరిగులాస్ పొలిటికల్ లైన్స్ క్లబ్ అనాలిసిస్ అని ఇచ్చారు. ఆయన ఫోన్ నెంబరు, ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడైతే ఆయన బిజీగా ఉన్నారు. బట్ మనమే అనలైజ్ చేసుకున్నాం. దీన్ని బట్టి ఇప్పుడు మనకు క్లోజప్లో కూడా చూపిస్తారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో. దానికన్నా తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన కలిపి 141 వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 34 మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అది అంచనా వేస్తూ ఉంది. సో డిసెంబర్ 19వ తారీఖున డిసెంబర్ 19న ఈ సర్వేకి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నమాట. 141 టీడీపీ ప్లస్ జనసేన వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34. ఇది నిజంగా అయినటువంటి సర్వేనా, నిజమయ్యేటువంటి అవకాశం ఉందా అని అంటే బహుశా వీళ్ళ ప్రిడిక్షన్ మాత్రమే ఇది ఒక చార్ట్ రూపంలో వేసారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థులు ప్రకటించలేదు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అసలు జనసేన పార్టీ అసలు ఎన్ని చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తులకు సంబంధించి ఈ సీట్లకు సంబంధించిన షేర్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటివరకు కూడా అస్పష్టంగానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ సర్వే సంస్థ ఒక ప్రిడిక్షన్ చేసింది. ఆ ప్రిడిక్షన్ ప్రకారం 140 వస్తాయి అని చెప్పి, ఎలా 141 అలా టీడీపీకి అలాగే జనసేనకి వస్తాయని చెప్పి ఏ విధంగా మరి అంచనా వేశారో ఆ చార్ట్ని రిలీజ్ చేసేసి ఆయన ఫోన్ నెంబర్లు అలాగే ఈమెయిల్ తర్వాత దానికి సంబంధించి వివరాలు కూడా ఇచ్చారు. ప్రసాద్ కందరిగుల్లాస్ పొలిటికల్ లైన్స్ క్లబ్స్ అనాలిసిస్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. క్లోజప్లో మనం తీసుకుంటే కనుక, క్లోజప్లో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే కనుక వరుసగా ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేశారు. సో ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేసినటువంటి దీంట్లో ప్రధానంగా మనం కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ స్వీప్ పొజిషన్లో ఉందని చెప్పి చెప్పవచ్చు. మనం ఏది తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ అనేది స్వీప్ పొజిషన్లో ఉంది, స్వీప్ చేసే అవకాశం ఉందని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల చాలా స్వల్ప మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నది. సో ఇక్కడ చీపురుపల్లి, పాలకొండ ఫస్ట్ ఎస్టీ కాన్స్టిట్యూన్సీ పాలకొండ, ఇక్కడ మాత్రం ఎస్టీ కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 500 ఓట్స్ మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. అంటే ఇది కూడా డౌట్గానే వేయడం జరిగింది. ఇక కురుపాం, ఇదొక కాన్స్టిట్యూన్సీ వేయడం జరిగింది, కురుపాము. ఇక చీపురుపల్లి ఇక్కడ ఒకటి. అంటే ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ ఒక 3 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి జిల్లాల్లో ఉత్తరాంధ్రలోనే ఇక్కడ చూస్తే కనుక మాడుగుల, అరకు వ్యాలీ, విశాఖపట్నం సంబంధించి, సో పాయకారావుపేట,
ఇక్కడ పెద్దాపురం గోదావరి జిల్లాలకు వస్తుంది. అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 6కు మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం. ఉత్తరాంధ్రలో 6 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయని చెప్పి ఆ సర్వే చేసినటువంటి అంచనా ప్రిడిక్షన్. ఇక గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ఇక్కడికి పెద్దాపురం ఒకటి కనిపిస్తుంది, అలాగే అనపర్తి, పెద్దాపురం, అనపర్తి, తర్వాత రంపచోడవరం. సో ఈ 3 గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ 3 మాత్రమే గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో 6 కనిపిస్తూ ఉన్నాయి. గోదావరి జిల్లాలో ఇంకా ఉన్నాయి. గోదావరి, పశ్చిమ గోదావరి, ఇక్కడికి వచ్చేటప్పటికి గోపాలపురం కూడా కనిపిస్తుంది. ఇక్కడ గోపాలపురం కూడా కనిపిస్తుంది. అదే సో మొత్తం కలిపి 1, 2, 3, 4 గోదావరి జిల్లాలో 4 కనిపిస్తుంది. 6, 4, 10. ఉత్తరాంధ్ర 6, గోదావరి జిల్లాలో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక కృష్ణా జిల్లాలకు వస్తే కృష్ణా జిల్లాలో గుడివాడ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ ఉండేది ఎవరు, కొడాలి నాని, అదొక్కటే కనిపిస్తుంది, కొడాలి నానిది. ఇక పామర్రు కూడా కనిపిస్తుంది. ఇక్కడ పామర్రు కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి. ఇక మొత్తం ఆల్మోస్ట్ అన్నీ, ఇక దర్శి ప్రకాశం జిల్లాలో ఇక్కడ కనిపిస్తుంది. కోస్తాంధ్రకు వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ఎన్ని కనిపిస్తుంది, 1, 2, 3 కోస్తాంధ్రలో. ఇంకా మార్కాపురం ప్రకాశం జిల్లా, గిద్దలూరు ఇక్కడ ఒకటి. సో ఇంకా మిగిలిన చోట్ల ఎక్కడెక్కడ అన్ని టీడీపీ కనిపిస్తున్నాయి. సో కోస్తాంధ్రలో సో నెల్లూరు కూడా కలిపితే నెల్లూరులో కూడా లేదు. సో కోస్తాంధ్ర కలిపి ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5, 6 కోస్తా ఆంధ్ర. 1, 2, 3, 4, 5, 6 కోస్తా ఆంధ్ర. 6 వచ్చినాయి కోస్తా ఆంధ్ర, కేఏ అనుకున్నాం. కోస్తా ఆంధ్ర 6 కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉత్తరాంధ్ర యూఏ 6, గోదావరి జిల్లాలు గోదావరి ఆంధ్ర 4, 6, 4, 10, 10, 6, 16 కనిపిస్తున్నాయి ఇక్కడికి కోస్తాంధ్ర వరకు. ఇక రాయలసీమకి వెళ్తే రాయలసీమలో రాయచోటి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, రాజంపేట, కడప, సో పులివెందుల. కడప జిల్లాలో కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు. సో కడప జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కడప జిల్లాలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ క్లోజప్లో ఈ కాన్స్టిట్యూన్సీలు అన్నీ కూడా నేను ఐడెంటిఫై చేసినవి అన్నీ కూడా క్లోజప్లో చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కడప వచ్చేసరికి రాయలసీమ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇది జగన్ జిల్లా అనుకుందాం. జగన్ జిల్లాలో 8 జగన్ జిల్లాలో. ఇక కర్నూలు, ఆళ్లగడ్డ టీడీపీ. ఓకే, పాణ్యం ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ పాణ్యం ఒకటే కనిపిస్తుంది కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తర్వాత పత్తికొండ ఒకటి కనిపిస్తుంది, కోడమూరు, అలాగే ఆలూరు, అలాగే సింగనమల, అనంతపురం జిల్లా సింగనమల. సో ఇంకా చంద్రగిరి చిత్తూరు జిల్లా, సత్యవేడు చిత్తూరు జిల్లా, ఇది కూడా చిత్తూరు జిల్లానే. చిత్తూరు ఇది కూడా చిత్తూరు జిల్లానే. పూతలపట్టు జిల్లా. సో చిత్తూరు జిల్లాలో కూడా పర్ఫార్మెన్స్ బాగా కనిపిస్తుంది. సో జగన్ జిల్లా పోతే, అంటే కడప జిల్లా పోతే, వైఎస్ఆర్ కడప జిల్లా పోతే మిగిలినటువంటి చోట్ల రాయలసీమ మొత్తం కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో రాయలసీమలో 10 కనిపిస్తున్నాయి, అంతేనా? సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో రాయలసీమలో 10, వైఎస్ఆర్ కడప జిల్లాలో 8, ఆ తర్వాత కోస్తా ఆంధ్ర 6. ఇక్కడ చూస్తే కనుక 10, 18, 24 ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ రాయలసీమ అంటే రాయలసీమ వరకు 18, రాయలసీమ వరకు 18, 18. అలాగే కోస్తాంధ్ర 5, మొత్తం కోస్తాంధ్ర రాయలసీమ కలిపితే 24, ఉత్తరాంధ్ర 6, అలాగే గోదావరి 4, ఇక్కడేమో 10. సో 10, అక్కడ ఇదొక 24, సో 34 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి దీన్ని అంచనా వేశారు.
సో ఈ అంచనా ఏ విధంగా చేసి ఉంటారు? ఇప్పటివరకు అయితే ఏ పార్టీ అభ్యర్థులు క్యాండిడేట్స్ ప్రకటించలా, ఎక్కడ కూడా మేనిఫెస్టో విడుదల లేదు, ఎక్కడ కూడా ఈ సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కానీ ఏ పార్టీ కూడా చేయాలి. అయినప్పటికీ ఈ సర్వే ప్రిడిక్షన్ వచ్చింది అని అంటే దీనికి అనాలిసిస్ మనం చేసుకుంటే ఒకటి, ఇది నిజం కావాలంటే ఒకవేళ ఇది బీజేపీ లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఉండేటువంటి ప్రిడిక్షన్ ఇది. సో ఒకే ఒక కాన్సెప్ట్లో మాత్రమే ఇది నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ కాన్సెప్ట్ అంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంక, ఆంధ్రప్రదేశ్ మరొక బీహారు, ఆంధ్రప్రదేశ్ మరొక ఆఫ్ఘనిస్తాను, ఇలా విపక్షాలన్నీ కూడా ప్రచారం చేస్తూ వచ్చాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగిత పెరిగింది, ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయింది, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేనటువంటి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో అన్యాయం జరిగింది, నిధులు లేవు, అప్పులు తీసుకొస్తున్నారు, అభివృద్ధి లేదు, డిజాస్టర్లో ఉంది. సో మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, అలాగే జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు, ఇవన్నీ విపక్షాలు చెప్తున్నాయి కదా. ఇవన్నీ నిజమైతే, ప్రజల్లో నిజంగా అంత వ్యతిరేకత ఉంటే అప్పుడు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే జగన్ వర్సెస్ జనం, అంటే రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్ అనేటువంటి కాన్సెప్ట్లో కనుక ఎలక్షన్స్ జరిగితే రాష్ట్ర ప్రయోజనాలు కావాలా లేదంటే జగన్ కావాలా అనేది కనుక ఆ కాన్సెప్ట్లో ఎన్నికలు జరిగితే బహుశా ఈ ఫిగర్ రైట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఒక పెద్ద బ్లాక్ స్పాట్ ఉంది. ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ ఆయన సొంత ప్రయోజనాల కోసం మాత్రం వెళ్తారు. ఆయన సొంత కేసులు, ఆయనకు సంబంధించినటువంటి అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, కేసులు, వీటి గురించి మాత్రమే చర్చించుకోవడానికి ఢిల్లీ వెళ్తారు. కానీ కేంద్ర ప్రభుత్వంతో ఏనాడు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం కానీ లేదా శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్ట్స్కి ల్యాండ్ అక్విజిషన్ కానీ వీటన్నిటిని ఫిలప్ చేయడం కానీ ఇవి చెయ్యలేదు జగన్మోహన్ రెడ్డి అనేది విపక్షాలు చాలా స్ట్రాంగ్గా మొదటి నుంచి చేస్తున్నటువంటి ప్రచారం. సో అందుకే రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్ అనేటువంటి కాన్సెప్ట్లో కనుక ఎలక్షన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రిడిక్షన్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రసాద్ కందిరి గుల్లాస్ పొలిటికల్ లైన్ క్లబ్ అనాలిసిస్ అనేది కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదా ఆంధ్రప్రదేశ్లో సహజంగా సామాజిక వర్గాల ప్రాతిపదికన లేదంటే ప్రాంతాల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం సహజంగా ఉంటుంది. సో అక్కడ కులాలకు సంబంధించినటువంటి ఎక్కువగా ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది ఎలక్షన్ మీద అనేది చాలా కాలం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఆ యాంగిల్లో కనుక ఎలక్షన్ జరిగితే ఇది తప్పు అయ్యేటువంటి అవకాశం ఉంది, ఈ అనాలిసిస్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. అలాగే ప్రాంతాల వారీగా ఎలక్షన్ జరిగితే కూడా ఇది కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి పేరుతోటి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలని చెప్పి ఆయన భావించారు. అందుకే ఆయన 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దాన్ని భవిష్యత్తులో ప్రాంతీయవాదం లేకుండా చేయడానికే నేను అధికార వికేంద్రీకరణ చేస్తున్నాను, అభివృద్ధి వికేంద్రీకరణ చేయడానికి అని చెప్పి ఆయన 3 రాజధానుల కాన్సెప్ట్ని తీసుకొచ్చి అమరావతి ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు. సో 3 రాజధానులు అంటే వైజాగ్ ఒక రాజధాని, ఎజుగూడు రాజధాని, అలాగే శాసన రాజధాని అమరావతి, జ్యుడిషియల్ రాజధాని కర్నూలు అనేది ఆయన కాన్సెప్ట్. కానీ అది ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ముందుకు అసెంబ్లీలో వేశారు కానీ ఆ తర్వాత న్యాయస్థానాల్లో ఆగిపోయినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి ప్రాంతాల వారీగా ఎన్నికలు జరగాలని చెప్పి కనుక జగన్మోహన్ రెడ్డి కోరుకున్న విధంగా జరిగితే ఇది తప్పు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ అనాలిసిస్ లేదంటే ఈ సర్వే అజంప్షన్స్ ప్రిడిక్షన్స్ 100% రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అనుకుంటుంది సామాజిక వర్గాల పరంగా, మతపరంగా, ప్రాంతాల పరంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి అనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తోటే ప్రశాంత్ కిషోర్ 2019లో అనేక రాజకీయ వ్యూహాలను రచించారు. 2019లో సక్సెస్ అయ్యారు. ఒక్క ఛాన్స్ అనేది బాగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డికి. కానీ ప్రాంతాల వారీగా కానీ మతాల వారీగా కానీ లేదా సామాజిక వర్గాల వారీగా కానీ ఎలక్షన్స్ జరగకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్ అనేటువంటి కాన్సెప్ట్లో ఎన్నికలు జరిగితే మాత్రం ఇది ఈ ప్రిడిక్షన్స్ 100% కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా అని అంటే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏ త్యాగాలకైనా సిద్ధపడతానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యము,
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, అందుకోసం నేను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాను, త్యాగాలకు కూడా సిద్ధపడుతున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నారో అది కనుక నిజమైతే ఈ ప్రిడిక్షన్స్ కష్టమయ్యేటువంటి ఈ ఖచ్చితంగా 100% కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పోరాడలేదు. ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి 2019లో చెప్పారు, ప్రత్యేక హోదా తేలేకపోయారు, అది దైవ నిర్ణయానికి వదిలిపెట్టేశారు. కేవలం రిక్వెస్ట్ చేయడం తప్ప ఏమీ చేయలేమనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరోసారి అధికారం ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే నమ్మేటువంటి పరిస్థితుల్లో జనం ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది. అలాగే అమరావతి రాజధాని ఖచ్చితంగా ఉంటుంది, అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో, కాబట్టి నన్ను నమ్మండి అని చెప్పి 2019లో ఆయన చెప్పారు. సీన్ కట్ చేస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాజెక్ట్ని టోటల్గా పక్కన పెట్టేశారు. సో ఈసారి నన్ను గెలిపించండి అని చెప్పి ఒకవేళ అమరావతి కాకుండా నేను 3 రాజధానికి వెళ్తానంటే అది సాధ్యమేనా? ప్రాంతాల వారీగా ఆలోచించే అవకాశం ఉందంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతాల వారీగా ఆలోచించే సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు అనేది పలు సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో ప్రాంతీయవాదం అనేది ఈసారి నడవదు. కాబట్టి ఇక సామాజిక వర్గాల పరంగా తీసుకుంటే కనుక ఈసారి సామాజిక వర్గాల పరంగా కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేదు అనేది. అందుకే రాయలసీమలో వాళ్ళు చెప్పినటువంటి ప్రిడిక్షన్ అనేది చాలా క్లియర్గా ఒక కడప జిల్లాలో తప్ప ఎక్కడా కూడా కనిపించట్లేదు. రాయలసీమలో ప్రత్యేకించి అక్కడ జరిగినటువంటి 2019 ముందు జరిగినటువంటి బాబాయ్ మర్డర్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మాజీ మంత్రిగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి మర్డర్ అనేది ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీకి చుట్టుకున్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ చెప్పింది అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, దాని వెనక తాడేపల్లి వ్యవహారం ఉందని చెప్పి సిబిఐ కూడా చెప్పింది. కాబట్టి ఈసారి సామాజిక వర్గాల పరంగా కూడా ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం లేదని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించలేదు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి మీటింగ్లోనే ఆయనకి సచివాలయం రాసిచ్చారు. ఆ తర్వాత గోదావరి వాటర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నా కానీ ఆయన ఏమనలేదు. కృష్ణా వాటర్ విషయంలో కూడా కృష్ణా ప్రాజెక్టు కడుతున్నా కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీతో అంటగాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా బలంగా వెళ్ళిపోయింది. బయటికి బీజేపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు అని చెప్పి కనిపిస్తున్నప్పటికీ కూడా బట్ తెర వెనుక ఆ 2 పార్టీలు ఒకటే అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా నమ్ముతున్నటువంటి స్థితి. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్ అనేటువంటి కాన్సెప్ట్లోనే నెక్స్ట్ ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. అదే జరిగితే కనుక ఖచ్చితంగా ఈ సర్వే కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో బహుశా ఈ సర్వే చేసుంటారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఈ సర్వే మాత్రం తప్పు అవుతుంది. కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా ఎలక్షన్లు జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఇది 100% తప్పు అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనే కాన్సెప్ట్ ఎలక్షన్లు జరిగితే ఇది 100% కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదే లైన్స్ సర్వే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సర్వే, సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నటువంటి సర్వే కూడా ఇదే. బహుశా ఇది 100% కరెక్ట్ అవుతుందా కాదా, ఈ ప్రిడిక్షన్ ఓన్లీ గాల్లో వేసినటువంటి ప్రిడిక్షన్సా అనే దాని మీద మీరు కూడా కామెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.